చిలుకూరు ఆలయ హక్కుదారుడు అని మీకు ఒక మాట చెప్పారు. ఫౌండర్ ఫ్యామిలీ, ఫౌండర్ ఫ్యామిలీ. సో ఇప్పుడు మీరు ధర్మకర్త మీరు ఓకే. సౌందరరాజన్కి సంబంధించిన ఆధిపత్యం ఎక్కువైంది. ఆయన అంటే మొత్తంగా ఒకవేళ చిలుకూరు బాలాజీ టెంపుల్ అని మాట్లాడితే లోపల ఉన్న భగవానుడు, బయట ఉండే సౌందరరాజన్, ఈ 2 పేర్లు తప్ప 3వ పేరు వినిపించట్లేదు. ఈ ఆలోచన విధానంతోనే మీరు ఇవాళ బయటకు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే ఏమంటారు? సార్ మేము వ్యతిరేకత మాట్లాడేది కాదు సార్. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. మీకు బయట కనిపించేది కానీ, ఎందుకంటే మేము స్థానికులం కదా సార్. ఇక్కడ మేము ఈ విలేజ్ కి సంబంధించిన విషయం కదా. ఈ రోజు కూడా మీరు ఎక్కువ దాడి జరుగుతుంది అడిగింది అంటున్నారు కానీ, అది దాడి జరిగిందని ఎవరన్నా చూసిరా సార్? కొట్టడం ఒకటే దాడి కాదులేండి. అంటే మనం దాన్ని ఒకటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ధర్మం గురించి చెప్పిన వాళ్ళే సార్. ఇతన్ని బాగా అవమానించిందని ఫీల్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఒక రూమ్ లో జరిగిన సంఘటన మీరు చూడలే, నేను చూడలేదు సార్. అది సరే సార్. నేనేమంటానంటే ఆ వీడియో చూసారా మీరు? వీడియోలు అన్ని చూసినాం సార్. అతను దాడి చేసిన వీడియో లేదు సార్. దాడి చేసిన వీడియో వద్దు, ఆ వీడియో చూసారు కదా మీరు. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ గా పనిచేసిన వ్యక్తి ఒక ఆలయానికి సార్ సౌందరరాజన్ గారి మీద కాలేదు, అది వాళ్ళ బాబు, వాళ్ళ అబ్బాయి రంగరాజన్ గారు. సౌందరరాజన్ ఇప్పుడు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన నేల మీద కూర్చోబెట్టి వీళ్ళు ఒక రంగరాజన్ సార్, సౌందరరాజన్ కాదు రంగరాజన్. ఆయన అదే నేను రంగరాజన్ గురించి అడుగుతున్నాను. నేను రంగరాజన్ని కింద కూర్చోబెట్టి ఆయన వీళ్ళందరూ చైర్ మీద కూర్చొని ఆయన్ని ఇప్పుడు చూడండి చేతులు జోడించి మరి ఆయన క్షమాపణలు కోరుతున్నారు. సో ఇలా చేయడాన్ని మీరు దాన్ని దాడి చేయడం అనను. అది సమర్థించారు సార్. ఎవరైనా కానీ మనం ఒకటి పూజారులని గౌరవించే సాంప్రదాయం సార్ మనది. దేవుని తర్వాత అంటే అతన్నే మనం గౌరవించేది. అదొకటి పొరపాటు, వాళ్ళ 100% పొరపాటు సార్. కానీ ఇక్కడ దాడి జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము సార్ మనం. ఎందుకంటే సార్ ఇతను కూడా నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. నేను స్వామీజీ దాడి జరిగినాక 2వ రోజుకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అయినా ఇంకోటి సార్, ఆ చుట్టుముట్టు 1000 మంది ఉంటాం సార్. మేమందరం ఉంటాం, గుడి చుట్టూ 1000 ఉంటాము. దాడి జరిగితే 1 నిమిషంలో ఎవరికైనా చెప్తే 100 మంది వెళ్ళిపోతాం సార్. 2 రోజులు చెప్పలేము మా మీద మాకు దాడి జరిగిందని. అంటే నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఇలాంటి వీడియోలు బయటికి రావడం ద్వారా హిందుత్వంలో ఉండే ఆ విభిన్న వాదనలను లేకపోతే ఆ విభిన్న వర్గాలను రెచ్చగొట్టే అవసరం లేదని ఆయన సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత తప్పని పరిస్థితుల్లో హిందుత్వం గురించి మాట్లాడుతారు కాబట్టి చెప్తున్నా. చిలుకూరు బాలాజీలో 7 నుండి 8 మంది క్రిస్టియన్స్ డ్యూటీ చేస్తారు సార్. క్రిస్టియన్ మతం వాళ్ళు డ్యూటీ చేస్తారు. ఇంకో ఒక 100 మంది ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముకుంటారు. దారాల షాపులో ఒక 100 మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఇక్కడ 10 అంటే 20 సంవత్సరాల నుండి వ్యాపారం చేసినోడు, దేవుని ముఖం చూడనోడు ఉన్నాడు సార్. ఇక్కడ దేవుని ముఖం దర్శనం చేసుకున్నాడు కూడా ఉన్నాడు. సో మీరు కొత్త వివాదానికి కొత్త వాదన వివాదం కాదు సార్. మీరు మీ జిఆర్కే ఛానల్ ద్వారా మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయండి. నేను కొత్త వివాదం కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే కోరుకుంటుంది సరే, మీరు దాడి అనే పదానికి అర్థం వేరే రకంగా చూస్తున్నారు కానీ బట్ అది హిందుత్వానికి సంబంధించి హిందువులకు అంటే ఏమంటారు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామినో లేకపోతే ఇంకోరినో అవమానపరిస్తే ఎలా చూడాలో ఆలయ ప్రధాన అర్చకుడిని అయినా సరే అర్చకుడిని అవమానపరిచినా సరే సేమ్గా చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి బీఆర్కే ఇష్యూని తీసుకుంది. ఎందుకంటే దీని మీద ఎంతమంది చర్చలు పెట్టారో నాకు తెలియదు, దీని గురించి ఎంతమంది చర్చించడానికి సిద్ధంగా ఉన్నారో కూడా నాకు తెలియదు. కానీ బట్ మేము మాత్రం ఖచ్చితంగా దీన్ని కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ చర్చని తీసుకున్నాము, దీన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. సరే, మీరు అన్నట్టుగా అక్కడ ఆధిపత్య ధోరణి లేదా ఆయన మాత్రమే కనిపిస్తున్నాడు, ఆయన మాత్రమే వినిపిస్తున్నాడు, ఆయన చేస్తున్న కార్యక్రమాల ద్వారా కొత్తగా మతంలోకి తీసుకొచ్చే ప్రయత్నమో లేకపోతే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నమో చేస్తున్నారని భావించలేని సిచ్యువేషన్ ఉందంటారా? ఈ చిలుకూరు బాలాజీలా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు, రాజరిక వ్యవస్థ ఉన్నా సార్. ఇక్కడ ఆల్ అండ్ సోడ్ నేను చెప్పిందే వేదం సార్ ఇక్కడ. ఓకే, మీకు సార్ మీరు ఆర్కే న్యూస్ వాళ్ళు వచ్చి మీరు సీక్రెట్ గా మీరు కనుక్కుంటే అదంతా బయట పడుతుంది, మేము చెప్పడం కాదు. ఎందుకంటే మేము ఏది చెప్పినా గానీ ఈ పూజారికి వ్యతిరేకంగా దేవునికి వెంకటేశ్వర స్వామి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అందరు సమాజం కూడా అనుకుంటారు. కానీ మీరు సీక్రెట్ ఆపరేషన్ చేయండి, ఇదంతా బయట పడుతుంది. ఏమేమి జరుగుతుంది, డబ్బులు ఎక్కడ పోతున్నాయి, లక్షల రూపాయలు వసూలు చేస్తే ఎక్కడ పోతున్నాయి ఇడికెంచి. బాదాపుతో ఉండి లేదు టికెట్లు అని చెప్పుకోవడమే తప్ప నువ్వు ఎంత వసూలు అంటే కరెక్షన్ సార్. అంటే పేడ్ పార్కింగ్, కొబ్బరి చిప్పాలు అమ్ముకోవడం అన్ని సార్ A to Z లెక్కలు లేవు, ఏం లేవు. నీ సొంత ఇల్లులాగా వాడుకుంటారు దేవాలయాన్ని. సో ఇప్పుడు ఆ వీడియోలో కనిపిస్తున్న ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు, ఆ మాట్లాడే క్రమంలో ఈయన అవమానపరిచిన తీరు, వీటన్ని చూసినప్పుడు
దానికి ఇప్పుడు మీరు చెప్తున్న వాటికి సంబంధం ఉందా? ఎందుకంటే అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయి సార్ అతను ఆయన ఎవరో కూడా మేము చూడలేదు సార్. వాస్తవంగా ఫస్ట్ టైం మేము వీడియోలోనే చూసినాం, కానీ అది ఎవరు చేసినా పొరపాటే సార్. ఎవరైనా చేయని, ఇప్పుడు సమాజంలో ఎవరినైనా కానీ ఒక పూజారి అంటే మనం గౌరవిస్తాం సార్. ఎవరైనా కానీ వాళ్ళు అది ఖండించవలసిందే. అది తప్పు. ఎదుటోళ్లను అట్లా అవమానపరచడము, అతని మీద కూర్చొని ఆయన కాళ్ళకాడ కూర్చొని పెట్టడం, అది తప్పే సార్. 100% తప్ప. వీరరాఘవరెడ్డి గారి 100% తప్పది. రైట్. సో ఒకసారి వెంకటరెడ్డి గారు జరుగుతుంది. వెంకటరెడ్డి గారు చెప్పండి. మీరు 2 వాదనలు వినే ప్రయత్నం చేశారంటే 2 వాదనలు సరే అక్కడ ఆ పర్టికులర్ పర్సన్ సంబంధించిన వ్యవహార శైలి కానివ్వండి, లేకపోతే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరులో హిందుత్వానికి నష్టం జరుగుతోంది, ఆయన సెక్యులర్ అని చెప్పుకునే క్రమంలోనే అంటే ఇక్కడ ఉన్న ఒక గొప్పతనాన్ని తక్కువ చేసే ప్రయత్నం జరిగింది అన్న ఒక బాధ అంటారా, ఆవేదన అంటారా, ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే కశ్యప్ గారు చెప్పిన మల్లారెడ్డి గారు ఈయనే కాబట్టి, ఎందుకంటే చిలుకూరు ఆలయ దానికి హక్కుదారుగా ఆయనకి ఒక వర్డిక్ట్ కూడా వచ్చిందని చెప్తున్న నేపథ్యంలో మల్లారెడ్డి గారు సార్ ఇప్పటిదాకా సార్ పక్కన సార్ ఎవరో మల్లారెడ్డికి ఒక 1 month కింద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది అంటున్నారు కదా సార్. అవును సార్, మల్లారెడ్డి అంటే నేనే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాకు 2023లో వచ్చింది సార్. ఓకే. హైకోర్టు, సుప్రీంకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, లోయర్ కోర్టు అన్ని మా ఫేవర్. మీరు దేనికోసం వెళ్ళారు మీరు అసలు? కోర్టు ఫౌండర్ ఫ్యామిలీ మేము సార్. దేవాలయం మా తాత వాళ్ళు కట్టించిన టెంపుల్ ఇది. ఓకే. అతను ఏమంటాడంటే వీళ్ళు కారు అని మా మీద సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టులో గెలిచినాం సార్ మేమే. రైట్. సో దానివల్ల మీకు వచ్చే హక్కులు ఏంటి సార్? ఇప్పుడు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము ఎవరు వంశకులు కట్టిస్తే వాళ్ళే చైర్మన్ అయ్యే అధికారం ఉంది సార్ టెంపుల్ కు. రైట్. ఎండోమెంట్ 30/87 యాక్ట్ ప్రకారము మన టెంపుల్ 1956 ఎండోమెంట్ రిజిస్ట్రేషన్ సార్. చాలా మందికి తెలియదు, ఇది ఎండోమెంట్ కాదనుకుంటాను. ఇది ఓకే. ఇది 56 రిజిస్ట్రేషన్ సార్. సార్ వచ్చే ఆదాయాన్ని కోట్లాది రూపాయలు పక్కదారి పట్టిపోతున్నాయి సార్ ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ అంటే నా ప్రశ్న ఏంటంటే స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీరు తప్పుగా అనుకోకండి. మీకు వచ్చిన హక్కు ఏంటి? వాళ్ళ అక్కడ వచ్చే ఆదాయం మీద మీకు హక్కు వచ్చింది, అక్కడ చేయాల్సిన సేవ పైన హక్కు వచ్చింది సార్? నాకు ఏం హక్కు వచ్చిందంటే, ఇతను సుందరరాజన్ గారు మా మీద లోయర్ కోర్టు అంటే రంగారెడ్డి జిల్లా కోర్టు, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఏమని అంటే గుణాల వంశకులు వీళ్ళు కారు అని అతను మా మీద పిటిషన్ వేసింది సార్. రైట్. సుప్రీంకోర్టు వీళ్ళే అని చేసింది సార్. అయితే ఎండోమెంట్ టెంపుల్ కాబట్టి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం చైర్మన్ పదవి మీకు వచ్చింది సార్. నేను కాదనట్లేదు. చైర్మన్ పదవి మీకు రావడానికి కోర్టు మీకు అనుమతి ఇచ్చింది అంటే చైర్మన్ పదవి వస్తుంది. మీరు సేవ చేయడానికి హక్కుదారులుగా మారారా ఇవాళ, లేకపోతే అక్కడ వస్తున్న ఆదాయానికి వ్యయాలకు సంబంధించి ఆ లెక్కలు చూసుకోవడానికి మీకు హక్కు వచ్చిందా ఏంటి? అంటే దాని మీద మీకు అంత అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడడానికి అవసరం ఏమొచ్చింది సార్? ఇప్పుడు మనకు దేవుని సేవ చేసే అదృష్టం అందరికి రావాలి కదా సార్. మాకు కూడా రావాలి కదా. మా వంశం కూడా కట్టించినప్పుడు సార్ మేము ఆదాయం ఎప్పుడు ఆలోచన చేయలేదు సార్. ఓకే. ఎందుకంటే మాకు భగవంతుడు ఇస్తా ఉన్నాడు, మాకు కూడా ఆస్తులు ఉన్నాయి, మాకు పొలాలు ఉన్నాయి, మేము బతుకుతున్నాం సార్. కానీ నీకు ఏంటంటే సార్, నేను దేవాలయానికి వచ్చే సమ్ము ఎవరంటే వాళ్ళు తింటున్నారు సార్. ఇక్కడ బాగా ఘోరంగా ఉంది పరిస్థితి. అంటే చాలా మందికి తెలియదు. ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, రాఘవరెడ్డి మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంటే ఆయన చేసే వ్యాఖ్యల ప్రకారం, లేకపోతే పొద్దు నుంచి ఎవరైతే రంగరాజన్ సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, లేకపోతే కూడా ఇలా చేసేది ఉండే సార్ మీరు సార్. చెప్పండి. ఆయన అనుకూలంగా మాట్లాడే వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, ఈ ఆదాయ వ్యయాలకు సంబంధించి మనం కలిసి వర్క్ చేసుకుందాము అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదనకి ఆయన ససేమిరా అన్నందుకు, ఆయనని ఇందులో భాగస్వామిగా చేయనందుకు మాత్రమే ఈ దాడి జరిగింది అన్నది ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వానికి సంబంధించి సార్ నేనేమంటున్నాను సార్, ఆదాయం గురించి వస్తున్నది రాఘవరెడ్డి గారికి ఏం తెలుసు సార్? ఇక్కడ ఆదాయం వస్తుందని ఆయనకేం తెలుసు? ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము తెలుసుగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది కదా. మళ్ళీ ఇప్పుడు సార్ మీరు అన్న 100% సార్ తెలిస్తే మళ్ళీ వచ్చే ఆదాయం ఎక్కడ పోతున్నా సార్? ఇప్పుడు సార్ అది గురించి మాట్లాడాలి కాబట్టి నేను చెప్తున్నా. మల్లారెడ్డి గారు సార్ ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, సరే మీరు చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు. సరే మాకంతా విషయాలు వాస్తవానికి తెలియవు. కొత్త కోణం కనపడుతున్నటువంటిది. ఇప్పుడు గతంలో, ఎందుకంటే నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు, పరిచయం. ఈ మధ్యనంటే పరిచయం లేదు సౌందరరాజన్ గారు. ఒకటేంటంటే, ఇప్పుడు ఆయన మేము విన్నది కరెక్టో కాదో తెలియదు, ఆయన తమిళనాడు నుంచి వచ్చి వాళ్ళ పూర్వీకులు ఇక్కడ సెటిల్ అయినటువంటి అంటే ఆ దేవాలయాన్ని వాళ్ళ పూర్వీకులు నిర్మించారా, లేకపోతే అక్కడ వాళ్ళు పౌరోహిత్యం చేస్తున్నారా? పౌరోహిత్యం చేశారా?
సార్ మీకున్న సమాచారం ఏంది? సార్ గుణాల మాధవరెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ నుండి తిరుపతి దాకా కాలినడకన పోయి అతను ముసలితనంలో దేవుడు ప్రత్యక్షమై ఈడ గుడి కట్టించిండు సార్ గుణాల మాధవరెడ్డి. వీరు అహోబిలం మఠంలో పూజారులు సార్. ఇక్కడ పూజారులు లేకపోతే వీళ్ళను అహోబిలం మఠం కింద తెచ్చి ఇక్కడ పూజారిగా పెట్టారు సార్. మాధవరెడ్డి గారు పెట్టారు. ఓకే, మాధవరెడ్డి గారు మీకు ఏమవుతారు? మా ముత్తాతలు వాళ్ళు సార్, మా పూర్వీకులు. ఓకే సార్ ఒక 2 పాయింట్లు మాట్లాడతాం మిత్రుడు. ఆదాయం గురించి మాట్లాడతారు సార్. సార్ మినిమం 50 మంది వర్కర్లు మా దేవాలయంలో పనిచేస్తారు సార్. 15 నుండి 20,000 రూపాయలు వాళ్ళ శాలరీ సార్, మంత్లీ శాలరీ. 8 నుండి 10 లక్షల రూపాయలు మంత్లీ ఖర్చు అవుతుంది సార్. వాళ్ళ శాలరీ బ్యాంకు ద్వారా ఇస్తున్నారు సార్. సార్ నేను ఉట్టిగా చేస్తలేను, బ్యాంకు ద్వారా వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు. ఎక్కడి నుండి వస్తున్నాయి సార్? రూపాయి తీసుకున్నప్పుడు నీకు 10 లక్షల రూపాయల శాలరీ ఎక్కడి నుండి వస్తున్నాయి సార్? ఇంకో చిన్న విషయం చెప్తున్నా సార్. పేడు పార్కింగ్ 20 లక్షల రూపాయలు సార్ మంత్లీ. మంత్లీ 20 lakh రూపీస్ సార్. ఇంకోటి సార్ కోకోనట్ ఒక 5 నుండి 6 lakh రూపీస్ వస్తుంది కోకోనట్ సార్. నేను ఏమంటున్నా, వచ్చిన కానుకలకు రిసిప్ట్ లేవు సార్. బహిరంగంగా ఇప్పుడు గుడి మెంట్ అనేది ఆవుల మెంట్ అనేది కానీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు వసూలు చేస్తున్నారు. కావాలంటే మీరు వచ్చి రండి, నేను చూపిస్తా మీకు. ఒకటి హుండీలో భక్తులు ఇష్టపూర్వకంగా డబ్బు వేస్తుంటారు కదా. నేను ఒకటి చెప్తాను, ఇంకోటి కూడా ఉండి పెద్ద కూడా చెప్తా సార్. 2004 వరకు ఉండే సార్ మన దేవాలయంలో. 2004 లో ఉండి తీసేసి సార్. ఎందుకంటే సార్ నేను ఒక చిన్న విషయము, భక్తునికి ఇష్టం అంటే ఉండిలో 10 రూపాయలు వేస్తాడు, 5 రూపాయలు వేస్తాడు, లేకపోతే లేదు సార్. బలవంతాన ఉండిలు ఎవరు ఏపీఆర్ కదా సార్. అవును సార్ ఒక విషయం, ఉండి తీసేసి ఇండైరెక్ట్ గా వాళ్ళ ఉండిలో డబ్బులు వేయించుకుంటున్నారు సార్. రైట్, ఓకే సార్. ఇది కోట్ల సార్. ఇంకోటి మీకు ఒక చిన్న విషయం సార్. ఇంకోటి సార్, తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచంలో ఆన్లైన్ రూపంలో డబ్బులు వేస్తారు సార్. అది ఉండి కిందికి లెక్క కడతారు కదా సార్. అవును. మల్లారెడ్డి గారు ఒక ప్రశ్న. మీరు ఖర్చులే 8-9 లక్షలు వస్తున్నాయి అన్నప్పుడు మీ లెక్కలో తక్కువలో తక్కువ ఎంత ఆదాయం నెలకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది రకరకాలుగా దానికి? సార్ ఎంత లేదన్నా 1 కోటి రూపాయలు వస్తుంది సార్ మన దేవాలయానికి నెలకు 1 కోటి రూపాయలు సార్. ఎందుకు చెప్తున్నా సార్, ఒక చిన్న విషయం చెప్తున్నా. ఆన్లైన్ ద్వారా 60 నుండి 70 కోట్ల రూపాయలు డిపాజిట్ ఉన్నాయి సార్ మన బాలాజీ టెంపుల్ పేరు మీద. ఓకే సార్. ఇంకోటి, వీళ్ళు ఓన్లీ అర్చక సార్, ఓన్లీ అర్చక. ఎలాంటి రైట్స్ లేదు దేవాలయం మీద. వీళ్ళు ఓన్లీ అర్చక, నామినీ అర్చకుడు సార్. ఇలా గవర్నమెంట్ ఈవో కూడా లేడు, నామినీ అర్చకుడు. రేపు 70 నుండి 100 కోట్లు డ్రా చేసుకుని విదేశాలకు పారిపోతారు. ఎవరిని పట్టుకుంటారు సార్? అయితే దానికన్నా ముందు ఒక పాయింట్ చెప్పండి నాకు. మీరు చెప్పే ప్రకారము 20 లక్షల రూపాయలు ఒట్టి పార్కింగ్ మీద 5-6 లక్షల రూపాయలు కొబ్బరికాయలు అమ్మితే వచ్చినప్పుడు ఈయన ఏమైనా ఆస్తి ఎక్కడ మీకు కనిపిస్తుందా? ఏమైనా ఆస్తులు కానివ్వండి, లేకపోతే వస్తువులు కానివ్వండి, కార్లో లేకపోతే ఇంకోటి ఏమైనా ఎక్కడ కనిపిస్తున్నాయి ఆయన కొన్నట్టు కానివ్వండి, ఆయన ఎక్కడైనా అనుభవిస్తున్నట్టు కానీ? సార్ ఇప్పుడు మనకు అనుభవిస్తున్నది అదని చెప్పించేసారా సార్ వాళ్ళు? అదే ఎక్కడో కాదండి. ఏమన్నా అంటే అబ్జర్వ్ చేస్తేనే మనకి 25 లక్షలు ఖర్చుగా ఆదాయం కనిపించినప్పుడు ఆదాయాన్ని దారి మళ్లించడానికి ఏదో ఒక అవకాశం ఉండాలి. దారి మళ్లించిన తర్వాత సార్ నేను ఒకటి ఏమంటున్నా సార్, ఒకటి వినండి సార్. ఇప్పుడు ఇది ఎండోమెంట్ టెంపుల్ అయినా ఎండోమెంట్ ఆధిపత్యం దీని మీద లేదు సార్. ఇది సి టెంపుల్ అని, సి టెంపుల్ అని నా చెప్పుకున్నాడు సార్. ఏబిసిగా తెలుసా సార్? ఏబిసిడి అని దేవాలయాలను. అవును, మనది సి టెంపుల్, ఇది గ్రామానికి వదిలిపెట్టాలని తెచ్చుకున్నాడు సార్ అతను. ఓకే. అయితే సార్ నేను ఏమంటున్నా, పేడ్ పార్కింగ్ అని పెట్టేసి ఏమన్నా అంటే మేము బ్యాంకులో జమ చేస్తామంటే వాళ్ళు పేడ్ పార్కింగ్ బుక్కులు ఎన్ని తయారు చేస్తున్నారు, ఎన్ని చింపుతున్నారు, ఎన్ని లెక్కలు ఏమీ లేదు సార్. లేదు సార్. నేను ఏమంటాను మల్లారెడ్డి గారు, నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటా. నేను ఏమంటున్నా అంటే సార్, మీరు అన్నట్టుగా అవకతవకలు జరిగాయని అనుకుందాం కొద్దిసేపు. అవకతవకలు జరిగినప్పుడు దాన్ని ఆదాయంగా ఆయన మార్చుకున్న తర్వాత ఏదో ఒక రూపంలో దాన్ని ఆయన సేవ్ చేయాలి లేదా ఆయన దాచిపెట్టుకోవాలి. అలాంటి దానికి సంబంధించిన ఏదైనా ఆధారాలు కానీ లేకపోతే ఏమన్నా సమాచారం కానీ మీ దగ్గర ఉందా? కేవలం వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి అది సార్. నేను 1 గంటలే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ప్రజెంట్ కూడా ఇప్పటిదాకా గుడిలో వెంకటరమణారెడ్డి గారు, కొండ సురేఖ గారు నేను నా లెంబడి గుడిలోకి వెళ్ళినా. నేను గుడి ముంగట కూర్చొని మాట్లాడుతున్నా. నేను రోజు దేవాలయానికి 7 గంటలకే పోతా సార్. నా కళ్ళ ముంగట జరుగుతున్న విషయాలు ఒక్కొక్కటి పార్కింగ్ కానీ వసూలు చేయడం కానీ సార్, బియ్యము, కొబ్బరి నూనె, మంచి నూనె ఇవి లెక్కలే లేవు సార్. సార్ నీకు భక్తుని దగ్గర ఒక 500 రూపాయలు తీసుకుంటే రిసిప్ట్ ఇవ్వాలి కదా సార్, మీరు ఇవ్వాలి కదా. ఇప్పుడు దేవుని సొమ్ము దయాలు తింటున్నట్టున్నావు సార్. ఇక్కడ
కోట్లాది రూపాయల కుంభకోణం సార్ నేను చెప్తున్నా. ఇది కుంభకోణం, కోట్లాది రూపాయల కుంభకోణం మీద. మీరు చెప్తున్న లెక్కలు బాగున్నాయి సార్, నేను కాదనట్లేదు, కానీ ఆ లెక్కలకి ఏది ఆధారం ఏంటి? ఇప్పుడు మీరు అంటున్నారు ఆధారం అంటే తీసుకుంటున్నదే ఆధారం, తనకే ఉంటది ఆధారము. మనం డబ్బులు తీసుకుంటే అప్పుడు ఆధారం కాదు సార్. కానీ ఏదో ఒక రూపంలో మార్చాలి కదా వాళ్ళు. మార్చాలంటే ఇక్కడ మనకి సార్ వాళ్ళు తమిళనాడు పంపించుకుంటున్నారు. తమిళనాడు మనం చూడలేం కదా సార్ పోయి. రైట్.